రాకాలోకంకి స్వాగతం। ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి। ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి। మిత్రులారా, ఉత్తరప్రదేశ్లో 2024 లోకసభ ఎన్నికల తరువాత ఏదైతే నైరాశ్యం బీజేపీని ఆవరించిందో ఆ నైరాశ్యాన్ని బీజేపీ నెమ్మదిగా వదిలించుకుంటున్నట్టుగా కనిపిస్తోంది। యోగి ఆదిత్యనాథ్ మళ్ళొక్కసారి రాష్ట్రం యొక్క పార్టీ యొక్క కమాండ్ అండ్ కంట్రోల్ పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్నట్టుగా కనిపిస్తోంది। దాని ప్రతిఫలనము, దాని రిఫ్లెక్షన్ మనకి జూలై 29న ప్రవేశపెట్టినటువంటి ఒక బిల్లును బట్టి తెలుస్తుంది। ఉత్తరప్రదేశ్లో ఇప్పటికే దొంగచాటుగా, మోసపూరితంగా, ప్రలోభన ద్వారా, భయపెట్టడం ద్వారా, బెదిరించడం ద్వారా మత మార్పిడి చేయటం అనేది నేరం। అయితే ఈ చట్టము కొంత బలహీనంగా ఉన్నట్టుగా కనిపిస్తోంది। ఎందుకంటే శిక్ష మరీ ఎక్కువగా లేని కారణంగా మత మార్పిడికి పాల్పడే వాళ్ళు కొంత ధైర్యం చేస్తున్నారు। ముఖ్యంగా లవ్ జిహాద్కి పాల్పడే వాళ్ళు రకరకాల సాకులు చూపించి తప్పించుకునేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు। కాబట్టి లవ్ జిహాద్ను పూర్తిగా అరికట్టడం కోసము, అదేవిధంగా దొంగచాటుగా, మోసపూరితంగా, ప్రలోభన ద్వారా, భయపెట్టడం ద్వారా మత మార్పిడులు చేయటం, క్రైస్తవంలోకి కావచ్చును, అదేవిధంగా ఇస్లాంలోకి కావచ్చును, ఈ మత మార్పిడులు ఏవైతే చేస్తారో మోసపూరిత మత మార్పిడులు, వాటి శిక్షను మరింత కఠినతరం చేయాలని చెప్పి ఒక బిల్లును ప్రవేశపెట్టారు। ఇప్పటికే ఉత్తరప్రదేశ్లో యూపీ ప్రొహిబిషన్ ఆఫ్ అన్లాఫుల్ రిలీజియస్ కన్వర్షన్ యాక్ట్ ఒకటి ఉంది। ఈ యాక్ట్కి సవరణలు తీసుకొచ్చారు। ఇప్పుడు యూపీ ప్రొహిబిషన్ ఆఫ్ అన్లాఫుల్ రిలీజియస్ కన్వర్షన్ అమెండ్మెంట్ బిల్ జూలై 29న ప్రవేశపెట్టారు। ఆగస్టు 2వ తారీఖున ఇది ఆమోదం పొందే అవకాశం ఉంది। ఆగస్టు 2న ఆమోదం పొందిన తరువాత ఇది గవర్నర్ ఆమోదం పొందితే ఇది చట్టంగా మారుతుంది। ఈ చట్టం ప్రకారము లవ్ జిహాద్కి పాల్పడ్డట్టుగా ఒక వ్యక్తి మీద నేరం గనక రుజువైతే అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తారు। 5 ఏళ్ళు 10 ఏళ్ళు కాకుండా ఏకంగా యావజ్జీవ శిక్షను విధించవచ్చును అని చెప్పి ఈ బిల్లు చెప్తోంది। మోసపూరితంగా అమ్మాయిని వివాహం చేసుకోవడము, అదేవిధంగా వివాహం చేసుకున్న తర్వాత మతం మారాలని చెప్పి బలవంత పెట్టడము, లేదా వివాహం కోసము మత మార్పిడి చేయించి వివాహం చేసుకోవడము, ఇవన్నీ కూడాను లవ్ జిహాద్ పరిధిలోకి వస్తాయి। సో లవ్ జిహాద్ పరిధిలోకి వచ్చినటువంటి నేరాలకు పాల్పడ్డ వాళ్ళకి యావజ్జీవ కారాగార శిక్ష ఉండబోతోంది। అదేవిధంగా చీటింగ్ ద్వారా, మోసపూరితంగా చేయటం ద్వారా, అదేవిధంగా అబద్ధాలు చెప్పి నేను తనను తాను హిందువునని చెప్పి, వాడి పేరు అమన్ అలీ ఉంటుంది, వాడు నా పేరు అమాన్ అలీ ఉన్నట్టయితే నా పేరు అమన్ సింగ్ అని చెప్పి వాడు వివాహం చేసుకుంటాడు। తర్వాత వాడు హిందువు కాదని తెలుస్తుంది। పెళ్ళైపోయిన తర్వాత ఈ మహిళకు వేరే మార్గాంతరం ఉండగా తప్పనిసరి అయిష్టంగానైనా సరే ముస్లింగా మారవలసి వస్తుంది। ఈ రకంగా మోసపూరితంగా ఎవరైతే అబద్ధాలు చెప్పడం ద్వారా మోసపూరితంగా మతం మార్చేందుకు ప్రయత్నం చేస్తారో, పెళ్లి చేసుకునే ప్రయత్నం చేస్తారో, అది కూడాను చట్టపరంగా నేరం అని చెప్పి ఇప్పుడు ప్రకటించడం జరుగుతోంది। దాంతోపాటు కేవలము వివాహం కోసం మాత్రమే మత మార్పిడి జరిగితే అది చట్టపరంగా చెల్లదు। అంటే ఒక హిందూ అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని పెళ్లి సమయంలో తీసుకువెళ్ళి నచ్చజెప్పి ఆమెను మతం మార్చి ఆ తర్వాత వివాహం చేసుకున్నట్టయితే వివాహం కోసమే జరిగే మత మార్పిడిని చట్టపరంగా నేరంగా పరిగణిస్తారు। ఈ రకంగా దీనితో పాటు ఒకవేళ మహిళ లేదా ఒక వ్యక్తి, మగవాడు కానీ స్త్రీ కానీ ఒక కుటుంబం కానీ స్వచ్ఛందంగా మతాన్ని అర్థం చేసుకుని ఇస్లాంలోకి కానీ క్రైస్తవంలోకి కానీ వెళ్ళాలని గనక నిర్ణయించుకున్నట్లయితే వీళ్ళు జిల్లా మెజిస్ట్రేట్ అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్కి 2 నెలల ముందస్తు నోటీస్ ఇవ్వవలసి ఉంటుంది। ఇది తప్పనిసరి। 2 నెలల ముందస్తు నోటీస్ ఇవ్వకుండా వీళ్ళు మతం మార్చుకోవడానికి వీల్లేదు। ఎందుకంటే అప్పుడు జిల్లా యంత్రాంగం మొత్తం ఎంక్వైరీ జరుపుతుంది, ఎంక్వైరీ జరిపి మొత్తం వాస్తవాలను కనుక్కుంటుంది, కనుక్కున్న తరువాత వీళ్ళకి మత మార్పిడికి అనుమతినిస్తుంది। దీంతోపాటు మోసపూరిత మత మార్పిడులు చేసే వాళ్ళకి గతంలో 1 నుంచి 5 ఏళ్ల శిక్ష పడుతుంది। ఇప్పుడు ఆ శిక్షతో పాటు జరిమానాను కూడా పెంచడం జరిగింది, ఆ శిక్ష కాలపరిమితిని కూడా పెంచడం జరిగింది। ముఖ్యంగా ఎస్సీ అండ్ ఎస్టీ కమ్యూనిటీ, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందినటువంటి మైనర్ బాలబాలికల్ని గనక మతం మార్చినట్లయితే
జైలు శిక్ష 3 నుంచి 10 సంవత్సరాలు ఉంటుంది. అదేవిధంగా 25,000 జరిమానా ఉండబోతోంది. కాబట్టి ఈ రకంగా చూసినట్లయితే మతం మార్పిడికి పాల్పడ్డటువంటి వ్యక్తి మోసపూరితంగా కానీ, భయం ద్వారా కానీ, ప్రలోభన ద్వారా కానీ మత మార్పిడికి గురైనటువంటి వ్యక్తికి 5 లక్షల రూపాయల కంపెన్సేషన్ ఇవ్వవలసి ఉంటుంది. 5 లక్షల రూపాయల కంపెన్సేషన్ ఇవ్వాలి. అదేవిధంగా దానితో పాటు విదేశాల నుంచి అక్రమంగా ధనం తీసుకొచ్చి మత మార్పిడులు గనక చేస్తున్నట్టయితే వాళ్లకు ఇంత మటుకు 7 సంవత్సరాల శిక్ష ఉండేది, ఇప్పుడు అది 14 సంవత్సరాలకి పెరిగింది. ఈ విధంగా మొత్తము శిక్షలను కఠినతరం చేయటం వల్ల లవ్ జిహాద్ కానీ, మోసపూరిత మత మార్పిడులు కానీ జరిగేటటువంటి పరిస్థితి ఉండదు. ఎవరైనా కనుక మత మార్పిడులు స్వచ్ఛందంగా చేసుకోవాలన్నట్లయితే వాళ్ళు 2 నెలల ముందు నోటీస్ ఇచ్చి ఈ 2 నెలల్లో యంత్రాంగానికి విచారణ జరిపి దర్యాప్తు చేసేటటువంటి అవకాశాన్ని ఇచ్చి ఆ తరువాత వాళ్ళు మతం మారవలసి ఉంటుంది. ఈ రకంగా ఉత్తరప్రదేశ్లో నానాటికి పెరుగుతున్నటువంటి లవ్ జిహాద్ కేసులు కానీ, మోసపూరిత మత మార్పిడులను కానీ కట్టడి చేసే దిశగా యోగి ఒక దృఢమైన, బలమైనటువంటి, నిర్ణయాత్మకమైనటువంటి ఆదేశం జారీ చేశారు. ఇప్పుడు ఇది ఒక సవరణ రూపంలో అసెంబ్లీ ముందుకొచ్చింది. అసెంబ్లీ ఆమోదం పొందిన తర్వాత ఇది చట్టంగా మారుతుంది. తద్వారా మోసపూరిత మత మార్పిళ్ళు, లవ్ జిహాదుల పైన అంకుశం విధించటానికి వీలు కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.